వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. అందరికీ స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం భారత చరిత్రకు సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను చూడబోతున్నాం. అవును. అయితే ఇక్కడ మన లక్ష్యం కేవలం ఏది సరైన సమాధానమని తెలుసుకోవడం కాదు. అస్సలు కాదు. ఆహా. ప్రతి ప్రశ్న వెనుక ఉన్న కథ, ఆ సంఘటనల మధ్య ఉన్న సంబంధం, వాటి ప్రభావాన్ని లోతుగా అర్థం చేసుకోవడమే మన ఉద్దేశం. ఖచ్చితంగా. దీన్ని ఒక క్విజ్లా కాకుండా ఒక సంభాషణలా చేద్దాం. నేను ప్రశ్నకు సమాధానం చెప్పి అది ఎందుకు సరైనదో, మిగతావి ఎందుకు కాదో వివరిస్తాను. చాలా బాగుంది. అయితే మన ఈ చర్చను మొదలు పెడదాం. మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. ప్రశ్న 40. సరే. తాత్యా తోపేని ఏ సంవత్సరంలో ఉరితీశారు? ఆప్షన్లు: 1857, 1858, 1859 మరియు 1860. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, 1859. అవును. 1859 ఏప్రిల్ 18. తాత్యా తోపే 1857 తిరుగుబాటులో ఒక గొప్ప గెరిల్లా యోధుడు. అవును. తిరుగుబాటును అణిచివేసిన తర్వాత కూడా ఆయన బ్రిటిష్ వారికి దొరకకుండా పోరాడుతూనే ఉన్నాడు. నర్వార్ పాలకుడైన మాన్సింగ్ ఆయన్ని నమ్మితే అతనే ద్రోహం చేసి బ్రిటిష్ వాళ్లకి పట్టించాడు. ఆ తర్వాత శివపురిలో ఉరితీశారు. ఆయన మరణం ఒక రకంగా 1857 తిరుగుబాటు ముగింపుకు ఒక గుర్తు అన్నమాట. ఓ, అంటే 1857, 58 సంవత్సరాల్లో ఆయన ఇంకా పోరాడుతూనే ఉన్నారు. అవును. ఆ 2 ఏళ్లు ఆయన మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. సరే, ఇప్పుడు మరో ముఖ్యమైన సంఘటనకు వెళ్దాం. ప్రశ్న 41. ప్లాసీ యుద్ధం సమయంలో బెంగాల్ నవాబు ఎవరు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. భారత చరిత్ర గతిని మార్చేసిన యుద్ధమిది. అవును. సరైన సమాధానం ఆప్షన్ 4, సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా. అవును. జూన్ 23, 1757న ఈ యుద్ధం జరిగింది. కాని ఇది నిజానికి యుద్ధం కన్నా ఒక కుట్ర ఎక్కువ. అంటే రాబర్ట్ క్లైవ్ గురించి మీరు చెప్పేది? సరిగ్గా అదే. రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలా సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫర్తో రహస్యంగా ఒప్పందం చేసుకున్నాడు. ఓ. యుద్ధ సమయంలో మీర్ జాఫర్ తన సైన్యాన్ని కదపలేదు. దాంతో నవాబు ఓడిపోయాడు. భారతదేశంలో బ్రిటిష్ రాజకీయ ఆధిపత్యానికి పునాది పడింది ఇక్కడే. మరి మిగతా ఆప్షన్లలో ఉన్నవాళ్లు? ముర్షిద్ కులీ ఖాన్, అలీవర్దీ ఖాన్, వీళ్ళంతా? వాళ్లు కూడా నవాబులే, కాని వేరువేరు సమయాల్లో. ముర్షిద్ కులీ ఖాన్ అసలు బెంగాల్ రాజ్య స్థాపకుడు. ఆయన 1727లోనే చనిపోయారు. చాలా ముందు. చాలా ముందు. అలీవర్దీ ఖానేమో సిరాజుద్దౌలాకి తాత. ఆయన యుద్ధానికి సరిగ్గా ఏడాది ముందు, అంటే 1756లో మరణించారు. ఇక మిగిలిందే మీర్ కాసిం. మీర్ కాసిం ప్లాసీ యుద్ధం తర్వాత నవాబయ్యాడు. ఆయన బక్సార్ యుద్ధంతో సంబంధమున్న వ్యక్తి. అర్థమైంది. సరే, తర్వాతి ప్రశ్నకు వెళ్దాం. సామాజిక సంస్కరణల గురించి. ప్రశ్న 42. సత్యశోధక్ సమాజ్ను ఎవరు స్థాపించారు? ఇది చాలా ముఖ్యమైన ఉద్యమం. దీని సమాధానం ఆప్షన్ 1, జ్యోతిరావు ఫూలే. జ్యోతిబా ఫులే? అవును. 1873లో పూణేలో దీన్ని స్థాపించారు. సత్యశోధక్ సమాజ్ అంటే సత్యాన్వేషణ సభ. దీని ముఖ్య ఉద్దేశమేంటి? సమానతలను ప్రశ్నించడం. ముఖ్యంగా అణగారిన వర్గాలు, మహిళల విద్య కోసం ఈ సంస్థ విపరీతంగా కృషి చేసింది. మిగతా ఆప్షన్లలో ఉన్న శ్రీ నారాయణ గురు, కేశబ్ చంద్రసేన్ వీళ్ళు కూడా సంస్కర్తలే కదా? అవును. వాళ్లు గొప్ప సంస్కర్తలే, కాని వేరువేరు ఉద్యమాలకు చెందినవారు. శ్రీ నారాయణ గురు కేరళలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. కేశబ్ చంద్రసేన్ బ్రహ్మ సమాజంలో ముఖ్య నాయకుడు. ఓకే, ఇప్పుడు ఇంకో సంస్థ గురించి. ప్రశ్న 43. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను ఎవరు స్థాపించారు? దీని స్థాపకుడు ఆప్షన్ 4, సర్ విలియం జోన్స్. విలియం జోన్స్. అవును. 1784లో కల్కత్తాలో. ఇది కూడా ఒక ఆసక్తికరమైన విషయం. ఎలా? అంటే భారతీయులను పాలించాలంటే వాళ్ల చరిత్ర, సంస్కృతి, చట్టాలు తెలుసుకోవాలని బ్రిటిష్ వాళ్లు భావించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ సొసైటీని స్థాపించారు. ఒక రకంగా జ్ఞానం కూడా వాళ్ల అధికారంలో ఒక భాగమన్నమాట. ఆసక్తికరంగా ఉంది. మరి మెకాలే, చార్లెస్ వుడ్ వీళ్ల పేర్లు కూడా ఉన్నాయి. వాళ్లు విద్యా విధానానికి సంబంధించిన వాళ్లు. మెకాలే ఏమో ఆంగ్ల విద్యను ప్రోత్సహిస్తే, చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ ద్వారా ఆధునిక విద్యా వ్యవస్థకు పునాది వేశాడు. కాని ఏషియాటిక్ సొసైటీ స్థాపించింది
విలియం జోన్స్. సరే, ఇప్పుడు మళ్ళీ దక్షిణ భారతదేశానికి వెళ్దాం. ప్రశ్న 44. టిప్పు సుల్తాన్ గురించి ఈ వాక్యాలలో ఏది సరైనది? ఆయన 1792లో మైసూరు పాలకుడయ్యాడు. ఆయన 1799లో తన రాజధాని శ్రీరంగపట్నంను కాపాడుతూ మరణించాడు. ఇందులో రెండవ వాక్యం మాత్రమే సరైనది. కేవలం మాత్రమేనా? అవును. టిప్పు సుల్తాన్ 4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో తన రాజధాని శ్రీరంగపట్నం కోటను కాపాడుకుంటూ 1799లో వీరమరణం పొందాడు. ఇది చారిత్రక వాస్తవం. అయితే మొదటి వాక్యం ఎందుకు తప్పు? 1792 సంవత్సరానికి టిప్పు సుల్తాన్కి సంబంధం ఉంది కదా? ఉంది, కాని అది ఆయన పాలకుడైన సంవత్సరం కాదు. టిప్పు తన తండ్రి హైదర్ అలీ మరణం తర్వాత 1782లోనే పాలకుడయ్యాడు. 10 ఏళ్ల ముందా? అవును. మరే 1792లో ఏమైందంటే 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో ఓడిపోయి శ్రీరంగపట్నం సంధి మీద సంతకం చేయాల్సి వచ్చింది. అది ఆయనకు చాలా అవమానకరమైన సంధి. అర్థమైంది. అందుకే మొదటి వాక్యం తప్పు. సరే, ఇప్పుడు ఆర్థిక రంగానికి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న 45. ఈ సంస్థ స్థాపించిన సంవత్సరం జతలలో ఏది సరిగ్గా జతపరచబడింది? ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ 1917. ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 1927. ఇది కొంచెం కష్టమైన ప్రశ్న. తేదీలు గుర్తుంచుకోవాలి. అవును. కాని ఇక్కడ ఆసక్తికరంగా మరియు రెండూ సరైనవే. రెండు కరెక్టేనా? అవును, రెండూ కరెక్టే. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారతీయ పారిశ్రామికవేత్తలు తమ ప్రయోజనాల కోసం సంఘటితమవడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే ఈ సంస్థలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా FICC అంటే ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దీన్ని 1927లో GD బిర్లా లాంటి వాళ్లు స్థాపించారు. దీనికి జాతీయోద్యమంతో ఏమైనా సంబంధం ఉందా? చాలా ఉంది. ఫిక్కీ జాతీయోద్యమానికి ఆర్థికంగా గట్టి మద్దతిచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ సంస్కరణ ఉద్యమాల వైపు వెళ్దాం. ప్రశ్న 46. బ్రహ్మ సమాజం గురించి ఈ వాక్యాలలో ఏది సరైనది? ఇది అన్ని రకాల విగ్రహారాధన మరియు బలులను నిషేధించింది. ఇది ఇతర మతపరమైన పద్ధతులను విమర్శించకుండా తన సభ్యులను నిరోధించింది. దీనికి సమాధానం ఆప్షన్ 3. మరియు రెండూ సరైనవే. రెండూనా? అవును. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం ఏకేశ్వరోపాసనను నమ్మింది. అంటే ఒకే దేవుడు. అందుకే విగ్రహారాధన, కర్మకాండలను వ్యతిరేకించింది. మరి రెండవ వాక్యం ఇతర మతాలను విమర్శించకూడదని చెప్పడం? అది బ్రహ్మ సమాజం యొక్క గొప్పతనం. అది మత సహనాన్ని, సర్వజనీనతను ప్రోత్సహించింది. అన్ని మతాలలోని మంచిని స్వీకరించాలని చెప్పింది. ఇది ఆ కాలంలో చాలా అభ్యుదయకరమైన ఆలోచన. నిజమే. సరే, బ్రిటిష్ వారి విస్తరణ విధానాల గురించి ఇంకో ప్రశ్న. ప్రశ్న 47. అవధుపై సైన్య సహకార పద్ధతిని ఏ సంవత్సరంలో విధించారు? సైన్య సహకార పద్ధతి ఇది బ్రిటిష్ వారి ఒక తెలివైన ఉచ్చు. అవును. మీ రాజ్యాన్ని మేం కాపాడతాం, మా సైన్యాన్ని మీ దగ్గర ఉంచుతామంటారు. సరే, కాని ఆ సైన్యానికయ్యే ఖర్చు మొత్తం మీరే భరించాలి. పైగా మా అనుమతి లేకుండా ఎవరితోనూ మాట్లాడకూడదు అని షరతులు పెడతారు. అంటే వాళ్ల డబ్బుతోనే వాళ్ల స్వాతంత్రాన్ని హరించడం అన్నమాట. ఖచ్చితంగా అదే జరిగింది. 1801లో అవధ్ నవాబుతో ఈ ఒప్పందంపై బలవంతంగా సంతకం చేయించారు. దాంతో అవధ్ బ్రిటిష్ వారి చేతిలో కీలుబొమ్మగా మారింది. ఓకే, ఇప్పుడు మరో ఆర్థిక విధానం గురించి. ప్రశ్న 48. శాశ్వత శిస్తు విధానం పర్మనెంట్ సెటిల్మెంట్ ప్రవేశపెట్టినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? దీని సమాధానం ఆప్షన్ 2. చార్లెస్ కారన్ వాలిస్. లార్డ్ కారన్ వాలిస్. అవును. 1793లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం జమీందార్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భూమి శిస్తును శాశ్వతంగా నిర్ణయించేశారు. శాశ్వతంగానా? మరి భవిష్యత్తులో పంటలు బాగా పండితే ప్రభుత్వానికి నష్టం కదా? మంచి ప్రశ్న. వాళ్ల ఉద్దేశం వేరు. వాళ్లకు ఒక స్థిరమైన గ్యారంటీ ఆదాయం కావాలి. దానికోసం జమీందారులు అనే ఒక నమ్మకమైన వర్గాన్ని సృష్టించారు. వాళ్లు బ్రిటిష్ పాలనకు మద్దతుగా నిలిచారు. రైతులకు మాత్రం ఇది ఇబ్బందిగా మారి ఉంటుంది. శాపంగా మారింది. పంట పండినా పండకపోయినా వాళ్లు ఖచ్చితంగా శిస్తు కట్టాల్సిందే. చాలా దారుణం. సరే, ఇంకో సంస్కరణ ఉద్యమం గురించి. ప్రశ్న 49.
కుల నిర్మూలన కోసం పరమహంస మండలి ఏ సంవత్సరంలో స్థాపించబడింది? పరమహంస మండలి ఇది మహారాష్ట్రలో వచ్చిన తొలి సంస్కరణ ఉద్యమాలలో ఒకటి. ఇది 1840లో స్థాపించబడింది. 1840లోనా? అవును, బొంబాయిలో. ఇది ఒక రహస్య సంస్థ. రహస్య సంస్థ? ఎందుకు? ఎందుకంటే వాళ్ళు చేసే పని చాలా సాహసోపేతమైనది. సభ్యులందరూ కలిసి ఒకే రొట్టె తినేవారు, ఒకే గ్లాసులో నీళ్లు తాగేవారు. కులభేదాలను తిరస్కరించడానికి ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద విషయం. నిజమే. ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ గురించొక ప్రశ్న. ప్రశ్న 50. 1887లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ప్రసంగించారు? 1887 అంటే కాంగ్రెస్ 3వ సమావేశం. అవును. ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది బద్రుద్దీన్ త్యాబ్జీ. ఆప్షన్ 4. బద్రుద్దీన్ త్యాబ్జీ. దీనిలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఏంటంటే ఆయనే కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి ముస్లిం. ఆ సమయంలో కాంగ్రెస్ ఒక హిందూ సంస్థ అని విమర్శలు వస్తున్నప్పుడు ఒక ముస్లింను అధ్యక్షుడిగా ఎన్నుకోవటం ద్వారా మేము భారతీయులందరి ప్రతినిధులం అని కాంగ్రెస్ ఒక బలమైన సందేశం పంపింది. ఓకే. దాదాభాయ్ నౌరోజీ కూడా ఉన్నారు ఆప్షన్లలో. ఆయన 3 సార్లు అధ్యక్షుడిగా చేశారు, కానీ 1887లో కాదు. సరే. ఇప్పుడు జాతీయోద్యమంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రశ్న 51. బార్డోలీ సత్యాగ్రహం గురించి ఈ వాక్యాలలో ఏది సరైనది? ఐ. బార్డోలీలో రైతు ఉద్యమం 1918లో జరిగింది. ఐ. ఈ ఉద్యమానికి వల్లభభాయి పటేల్ నాయకత్వం వహించారు. ఇందులో 2వ వాక్యం మాత్రమే సరైనది. కేవలం ఐ మాత్రమేనా? అవును. బార్డోలీ సత్యాగ్రహానికి వల్లభభాయి పటేల్ అద్భుతంగా నాయకత్వం వహించారు. ఈ ఉద్యమ విజయంతోనే ఆయనకు సర్దార్ అనే బిరుదు వచ్చింది. అక్కడి మహిళలు ఇచ్చారంటారు కదా? అవును, అక్కడి మహిళలు ప్రేమతో ఇచ్చారు. అప్పట్నుంచి ఆయన సర్దార్ పటేల్ అయ్యారు. మరి మొదటి వాక్యం ఎందుకు తప్పు? సంవత్సరం తప్పా? అవును. బార్డోలీ సత్యాగ్రహం జరిగింది 1928లో, 1918లో కాదు. 1918లో గాంధీజీ నాయకత్వంలో ఖేడా సత్యాగ్రహం జరిగింది. అది కూడా ఒక రైతు ఉద్యమమే. ఓ, అందుకే కన్ఫ్యూషన్. సరే, ఇప్పుడు మళ్ళీ 1857 తిరుగుబాటుకు వద్దాం. దాని పర్యవసానాల గురించి. ప్రశ్న 52. 1857 తిరుగుబాటు పర్యవసానాల గురించి ఈ వాక్యాలలో ఏది సరైనది? ఐ. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలు బ్రిటిష్టానికి బదిలీ చేయబడ్డాయి. ఐ. దత్తత తీసుకున్న కుమారులతో సహా భారతీయ పాలకులు తమ రాజ్యాలను వారసులకు అప్పగించడానికి అనుమతించబడ్డారు. ఇక్కడ 2 వాక్యాలు సరైనవే. రెండు కరెక్టేనా? అవును, కరెక్టే. తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీని నమ్మలేకపోయింది. 1858 చట్టం ద్వారా కంపెనీ పాలనను రద్దు చేసి భారతదేశాన్ని నేరుగా రాణి పాలన కిందకు తెచ్చింది. మరి రెండవ విషయం, దత్తత హక్కు గురించి? అది కూడా చాలా ముఖ్యం. తిరుగుబాటుకు ఒక కారణమైన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేశారు. దీని ప్రకారం వారసులు లేని రాజులు దత్తత తీసుకుంటే చెల్లదు. ఆ సిద్ధాంతాన్ని తీసేసి రాజులకు దత్తత చేసుకునే హక్కును మళ్లీ ఇచ్చారు. అంటే తిరుగుబాటు ప్రభావం చాలా బలంగా పడిందన్నమాట. నిస్సందేహంగా. సరే, మన చివరి ప్రశ్న. ఇది విద్యాసంస్థల గురించి. ప్రశ్న 53. ఈ కళాశాల స్థాపించిన సంవత్సరం జతలలో ఏది సరైనది? ఐ. ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్, అలీగఢ్, 1875. 2. ఖల్సా కాలేజ్, అమృత్సర్, 1878. ఆహా, మళ్ళీ సంవత్సరాలు. ఇక్కడ మొదటి జత మాత్రమే సరైనది. కేవలం ఐ మాత్రమేనా? అవును. మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1875లో అలీగఢ్లో స్థాపించారు. ఇదే తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. ఓకే. మరి ఖల్సా కాలేజ్ సంగతేంటి? ఆ సంవత్సరం తప్ప? అవును. అమృత్సర్లోని ఖల్సా కాలేజీ స్థాపించబడింది 1892లో, 1878లో కాదు. సింగ్ సభా ఉద్యమం స్ఫూర్తితో సిక్కు విద్యను ప్రోత్సహించడానికి దాన్ని ఏర్పాటు చేశారు. వావ్! ఈ ప్రశ్నల ద్వారా మనం దాదాపు ఒక శతాబ్దపు ప్రయాణం చేశాం. ప్లాసీ యుద్ధంతో మొదలుపెట్టి ప్రజా ఉద్యమాల వరకు వచ్చాం. అవును. కేవలం సమాధానాలు తెలుసుకోవడం వేరు, ఆ సమాధానాల మధ్య ఉన్న సంబంధాన్ని, ఆ కథను అర్థం చేసుకోవడం వేరు. ఇలా చర్చిస్తే చరిత్ర మనకు బాగా గుర్తుండిపోతుంది. ఖచ్చితంగా. ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన. మనం ఇక్కడ కొన్ని తేదీలు, వ్యక్తులు, సంఘటనలపై దృష్టి పెట్టాం. అయితే చరిత్రను ఇలాంటి ముఖ్యమైన ఘట్టాల సమాహారంగా కాకుండా
ఆ ఘట్టాల మధ్య నిరంతరాయంగా సాగిన మార్పుల ప్రవాహంగా చూస్తే మన అవగాహన ఎలా మారుతుంది? ఉదాహరణకు, రాజా రామ్మోహన్ రాయ్ సంస్కరణలకు, సర్దార్ పటేల్ ప్రజా ఉద్యమానికి మధ్య ఉన్న సంబంధమేమిటి? ఆలోచించండి.